అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి షాక్ తగిలింది. లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని 2 స్టూడియోలకి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్లు ఎగవేసినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు ట్యాక్స్ కడుతున్నారు. 11,52,000 రూపాయలకు బదులు 49,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్న రామానాయుడు స్టూడియోస్ 1,900 చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతోంది. 2,73,000కు బదులు 7,600 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి షాక్ తగిలింది. లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని 2 స్టూడియోలకి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్లు ఎగవేసినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు ట్యాక్స్ కడుతున్నారు. 11,52,000 రూపాయలకు బదులు 49,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్న రామానాయుడు స్టూడియోస్ 1,900 చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతోంది. 2,73,000కు బదులు 7,600 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్ ఇచ్చింది. ఇక అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి 2 స్టూడియోలకు జిహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ 2 స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా చెల్లిస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. సో ఇక అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తున్నారు ఈ 2 స్టూడియోలు కూడా. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ గా మనకి అక్కడ సినిమా షూటింగ్ తో పాటుగా సీరియల్ షూటింగ్స్, అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అక్కడ షూటింగ్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అవి తక్కువ విస్తీర్ణం చూపిస్తూ సో ఎక్కువ విస్తీర్ణంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా బల్దియా అధికారులు గుర్తించారు. సో దానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా గత కొంతకాలం నుంచి కూడా చెల్లిస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే అది ఎందుకు మరి నిర్లక్ష్యం ఎక్కడ కనిపించింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇప్పుడు తక్కువగా చెల్లిస్తున్నారు నోటీసులు ఇవ్వడం కాదు, మొదటనే గుర్తించి నోటీసులు జారీ చేస్తే ఇవాళ రాష్ట్రానికి అంటే హైదరాబాద్ కి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, బల్దియాకి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది పెంచే అవకాశం కూడా కనిపించేది. కానీ కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా చెల్లిస్తున్నారు ఈ యొక్క రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో అని గుర్తించినప్పుడు వెంటనే నోటీసులు జారీ చేస్తే బాగుండు. గత కొన్న ఏళ్ల నుంచి కూడా ఇదే తతంగం నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఇప్పుడైతే మాత్రం ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఈ 2 స్టూడియోలు, రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలు చాలా తక్కువగా చెల్లిస్తున్నట్టుగా గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పన్నుల ఎగవేతకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా పాల్పడినట్లుగా కూడా చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ 2 స్టూడియోలకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇక 2 స్టూడియోలు మరి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తారా లేకపోతే ఎవరు ఇచ్చుకుంటారా ఏంటనేది తర్వాత మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియో మాత్రం చూస్తే 11,52,000 ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరి ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఏంటి అనేది కూడా అధికారులు వెంటనే గుర్తించి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బల్దియాకు రావాల్సినటువంటి ఆదాయం రాకుండా ఇలా నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా ఇలాంటి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మనకి ఈ యొక్క రామానాయుడు స్టూడియో కూడా కేవలం అంటే మనకి 1,92,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 1,900 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే చూడండి ఎంత తక్కువగా రామానాయుడు స్టూడియో చెల్లిస్తుందో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. రామానాయుడు స్టూడియోలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతటిని కూడా ఏదో ఒక షూటింగ్ పర్పస్ లో వినియోగించుకుంటూనే ఉంటుంటారు. సో తక్కువ ఫీజు చెల్లిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి జిహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించి వెంటనే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వెంటనే మరి ఇక బల్దియా ఇచ్చినటువంటి నోటీసులకు రామానాయుడు స్టూడియో, అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియో ఏ విధంగా
స్పందిస్తారు ఏంటనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. కాబట్టి చూడాలి మరి. దాదాపుగా ఈ యొక్క అన్నపూర్ణ స్టూడియో అయితే 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి 8,100 చదరపు అడుగులు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు. అంటే చూడండి ఎంత తక్కువగా పే చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేసుకుంటూ కేవలం 8,100 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ అంశాన్ని కూడా నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు జారీ చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో చూస్తే ఒకసారి 11,52,000 ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. సో అన్నపూర్ణ స్టూడియో చూస్తే 68,000 చదరపు అడుగుల వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి సో మొత్తం ఏదైనా సరే పెద్ద మొత్తంలో వ్యాపారం చేసుకుంటూ తక్కువగా ఫీజు చెల్లిస్తున్నట్టుగా గుర్తించి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ యొక్క 2 స్టూడియోలకు షాక్ ఇచ్చారని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి నోటీసులు జారీ చేశారు. కాబట్టి రామనాయుడు స్టూడియో ఏ విధంగా స్పందిస్తుంది, అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సింది. ఏదేమైనా సరే కొంత గండి కొట్టే ప్రయత్నం కూడా జరిగింది ఇక్కడ. ఎందుకంటే మన యొక్క హైదరాబాద్ కు రావాల్సినటువంటి బల్దియాకు రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం రావడంలో గండి కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పెద్ద విస్తీర్ణంలో వ్యాపారం చేసుకుంటూ చాలా తక్కువ విస్తీర్ణం చూపించుకుంటూ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు అధికారులు ఎప్పుడో గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మేల్కొనడం ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్న. కాబట్టి సో ఏదేమైనా సరే 2 స్టూడియోలకు మాత్రం ఇప్పుడు జిహెచ్ఎంసీ షాక్ ఇచ్చినట్టే అయింది. సైదులు మొత్తంగా ఎంత బకాయిలు ఉన్నట్టు జీహెచ్ఎంసీ చెప్తుంది. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాలుగా ఈ బకాయిలు ఇలాగ ఉన్నాయి? ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఈ నోటీసులు జారీ చేయడం జరిగిందా? ప్రస్తుతం అయితే పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నది అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు సంప్రదించగా ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ విధంగా తక్కువ విస్తీర్ణం చూపిస్తూ ట్యాక్స్ పే చేస్తున్నారనే విషయాన్ని కూడా జిహెచ్ఎంసీ అధికారులను సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా అందుబాటులోకి రాలేకపోయారు. సో అది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో కూడా తెలుస్తుంది ఎంత పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. గతంలో ఇలాంటి నోటీసులు జిహెచ్ఎంసీ అన్నపూర్ణ స్టూడియోకు రామానాయుడు స్టూడియోకు ఇచ్చినా కూడా నిర్లక్ష్యం చేశారా లేకపోతే ఏంటనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే మనకి ఈ యొక్క 2 స్టూడియోలో నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ఉంటుందని కూడా తెలుసు అందరికీ. కాబట్టి సో చాలా తక్కువ విస్తీర్ణం చూపిస్తూ ఈ విధంగా తక్కువ ట్యాక్స్ పే చేయడం పట్ల మాత్రం పెద్ద ఎత్తున రామానాయుడు స్టూడియో పైన విమర్శలు వస్తున్నాయి, అన్నపూర్ణ స్టూడియో పైన కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచి ఈ యొక్క ట్యాక్స్ తక్కువగా పే చేస్తున్నారు, సో ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క బకాయిలు ఉన్నాయి అనేది కూడా మనకి మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదుల్, థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీ ఓసీలలో మాత్రం మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 24న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. 50% పెంచకుండా తాజాగా రిజర్వేషన్లు సిఫార్సు చేసింది కమిషన్. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్. ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం. డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి
గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మనం చూసాం, ఇటీవల కాలంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను త్వరగతిన నిర్వహించేందుకు క్యాబినెట్ తీర్మానం కూడా చేయనుంది. క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపినట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై గతంలో వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని గతంలోనే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9th షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. దీనిపై గతంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు దానికి బ్రేకులు వేసింది. అయితే ఎప్పుడైతే 42% బీసీ రిజర్వేషన్లు అమలు పరిచిందో ఆ వెంటనే అటు ఎన్నికల కమిషన్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎప్పుడైతే హైకోర్టు బ్రేకులు వేసిందో ఆ ఎన్నికల నోటిఫికేషన్కి మరొకసారి వెనక్కి తీసుకుంటుంది. మరొకసారి ప్రభుత్వం దీనిపై పూర్తిగా పరిశీలించాలని 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదంటూ కూడా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం డెడికేషన్ కమిషన్ మరొకసారి దీనిపై పూర్తిగా పునర్పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిన్న డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను వేసుకొని 50% రిజర్వేషన్లు మించి ఉండకుండా పూర్తిగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చింది. మొత్తం 12,733 గ్రామాలకు, మరోవైపు వార్డు మెంబర్లు దాదాపు 1,12,288 వార్డు సభ్యులకు కూడా ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని హైకోర్టులో ఈ నెల 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నివేదికను కూడా అటు ప్రభుత్వము హైకోర్టుకు సమర్పించిన తర్వాత దీనిపై ఏ క్షణమైనా అంటే 24వ తేదీన హైకోర్టులో హియరింగ్ తర్వాత ఏ క్షణమైనా 24 లేదా 25 లేదా 26 ఈ 3 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్, గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో హైకోర్టులోను మరోవైపు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చుక్కెదిరిన నేపథ్యంలో మరొకసారి 50% రిజర్వేషన్లు మించి ఉండకుండా ఎన్నికలు సజావుగా జరిపించేందుకు రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదించింది. అందుకను డెడికేషన్ కమిషన్ కూడా అదే నివేదిక ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 50% మించి రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ మొదటగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వము క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో పూర్తిగా ఈ నివేదికను మొత్తం కూడా కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, ఎందుకంటే ఎన్నికలు వెళ్తామని ఇప్పటికే క్యాబినెట్ కూడా తీర్మానం చేసింది కాబట్టి ఆ నివేదికను డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదికను మొత్తం కూడా హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం కూడా కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. సీఎం మార్పుపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సీఎం పదవిపై ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. సీఎం మార్పుతో అధిష్టానంతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సీఎం పదవిపై ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు లైవ్ లో. రాజిరెడ్డి, కర్ణాటక సీఎం మార్పు విషయంపై డీకే శివకుమార్ వర్గీయులు చేస్తున్న డిమాండ్ల గురించి పూర్తి వివరాలేంటి? కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఉండగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో. అయితే మొదటగా కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి తనకే కావాలని పట్టుపెట్టారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. ఈ యొక్క నేపథ్యంలో హైకమాండ్ అటు ఒకవైపు సిద్ధరామయ్యకు, మరొక వైపు డీకే శివకుమార్కు సయోధ్య కూర్చుంది. 2.5 సంవత్సరాలు ఒప్పందం పెట్టి మొదటగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు సిద్ధరామయ్య పదవి కాలం 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు మాకు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలి అనేది కూడా డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా విస్తృతంగా ప్రచారం చేశారు. డీకే శివకుమార్ ఇమేజ్ ఉన్న నాయకుడు. డీకే శివకుమార్ పార్టీ కోసం కష్టపడ్డాడు. డీకే శివకుమార్ సౌత్ ఇండియాలోనే మంచి లీడర్గా గుర్తింపు పొందాడు. హైకమాండ్ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. ఈ యొక్క నేపథ్యంలో సిద్ధరామయ్య టర్మ్ 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే అనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి డీకే శివకుమార్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు ఇప్పుడు కర్ణాటక రాజకీయం చూసుకుంటే 3 ముక్కలాట అయిపోయింది. ఎందుకంటే ఓవైపు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరోవైపు తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి, పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కృషి చేశారు పార్టీ విజయానికి అనేది కూడా డీకే శివకుమార్ వర్గీయులు చెప్తున్నారు. మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ యొక్క నేపథ్యంలో కర్ణాటకలో 3 ముక్కల ఆటగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుతుంది. 3 ముక్కల ఆటగా కర్ణాటక రాజకీయం రసవత్తంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలేమో సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలేమో డీకే శివకుమార్కు ఇవ్వవలసిందని 20 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. మల్లికార్జున ఖర్గే ఇష్టానుసారమే మేము వ్యవహరిస్తాము, మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి అయినా మాకు పర్వాలేదు, అదేవిధంగా ఈ ఇద్దరిట్లో ఎవరిని ముఖ్యమంత్రి పెట్టినా పర్వాలేదని కూడా మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్టయితే రాజకీయ రసకందంలో కర్ణాటక పడిందని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీల కోవటం ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డీకే శివకుమార్ మద్దతుదారులు ఖచ్చితంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కృషి కాంగ్రెస్ గెలుపులో చాలా భాగస్వామ్యం అయింది కాబట్టి, కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా డీకే శివకుమార్ వర్గీయులు పట్టుబడుతున్నారు. సిద్ధరామయ్య మోస్ట్ ఎక్స్పీరియన్స్ లీడరు, ఇప్పటికే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాడు, మంచి పాలన అందిస్తున్నాడు. సిద్ధరామయ్యనే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా కొనసాగించాలనేది కూడా సిద్ధరామయ్య వర్గీయులు ప్రతిపాదన చేస్తున్నారు ఎమ్మెల్యేలు. మరి ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి కుర్చీల కుమ్ములాటను ఏ రకంగా పరిష్కరిస్తుంది? సిద్ధరామయ్య వైపు కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారము డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అయితే కర్ణాటక రాజకీయం పైన కూడా బీజేపీ జాతీయ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో ఏమన్నా సంక్షోభం ఎదురైతే దాన్ని క్యాచ్ చేసుకోవాలనేది కూడా బీజేపీ ఉవ్విళ్ళూరుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీపిక. రాజిరెడ్డి, అయితే ఈ డిమాండ్ నేపథ్యంలో వర్గీయులు ఢిల్లీకి వెళ్లడంపై అక్కడ కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఖచ్చితంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి ఇవ్వాలి. సిద్ధరామయ్యకు టర్మ్ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కి ఇవ్వవలసిందే అనేది కూడా డీకే శివకుమార్కు ఎవరైతే ఎమ్మెల్యేల మద్దతు ఉందో ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళారు. ఖచ్చితంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఓవైపు సిద్ధరామయ్య తాను ప్రజా సంక్షేమం చేస్తున్నాను, ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నాను, ప్రభుత్వం బలంగా ఉంది, ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వంగా పాలన
సాగుతుంది, ఖచ్చితంగా తానే కంటిన్యూ అవుతాననేది కూడా సిద్ధరామయ్య ధీమాగా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కర్ణాటక సంబంధించినటువంటి నాయకుడు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మల్లికార్జున ఖర్గే కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతుదారులుగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గేకు ఈ సీఎం ఇచ్చినా పర్లేదు, లేకపోతే మల్లికార్జున ఖర్గే ఎట్లా చెప్తే అట్లా వింటామని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభాన్ని అదునుగా భావించి బీజేపీ కూడా పావులు కలుపుతున్నట్టున్నది తెలుస్తుంది. మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా నిశితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు కర్ణాటకలో సంక్షోభం ఏదన్నా ఎదురైతే దాన్ని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీవారిని దర్శించుకున్నారు. లైవ్ లో చూద్దాం. आयुषे दीर्घायुत्वाय गृह्णामि वृषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः